వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్రయాత్రల కొనసాగుతోంది. నిన్నటితో 41 రోజులు పూర్తి చేసుకున్న సామాజిక సాధికార యాత్ర నేడు 42వ రోజులోకి అడుగుపెట్టింది. ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంతో పాటు తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జరగనుంది. ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్ సర్కిల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు మంత్రులు గుమ్మనూరు జయరాం, భూషశ్రీ చరణ్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరు కానున్నారు. ఇక రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కోరుకొండ మండలం దోసకాయపల్లిలో వైఎస్ఆర్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం కోరుకొండ వరకు బస్సు యాత్ర ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు కోరుకొండ బూరుగుపొడి గేట్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, సినీ నటులు అలీ తదితరులు పాల్గొననున్నారు. ఇక పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. ఈ బస్సు యాత్ర షెడ్యూల్ ఏంటి, అదేవిధంగా సామాజిక న్యాయం ఏ విధంగా జరుగుతుందో మనతో మాట్లాడేందుకు ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వై విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా విశ్వేశ్వరరెడ్డి గారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న సామాజిక న్యాయం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఉరవకొండ నియోజకవర్గంలో ఏ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఈ 4.5 సంవత్సరాల్లో లబ్ధి చేకూరింది, అదేవిధంగా సామాజిక న్యాయం జరిగింది, ఒకసారి చెప్పండి. ప్రధానంగా సామాజిక బస్సు యాత్ర అనే కాన్సెప్ట్ ప్రధానంగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అట్టడుగు వర్గాల రాజకీయ హోదా పెరిగింది, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినాయి. అన్ని రంగాలలో కూడా వాళ్ళు ఈరోజు ఉన్నత స్థానానికి ఎగబాకినారు. ముఖ్యంగా రాజ్యాధికారం విషయంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉంటే దాదాపు 4 అట్టడుగు పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇన్ని రోజుల పాటు ఆధిపత్యాలు చెలాయించిన పెత్తందారి వర్గాలు ఈరోజు బాధపడుతూ ఉన్నాయి. అయితే వాళ్ళకు వ్యతిరేకంగా గొప్ప చైతన్యంతో బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు కూడా పేద వర్గాలందరూ కూడా ఈరోజు జగన్ పక్షాన నిలబడుతున్నారు. అందుకనే జగన్ని ఏకాకిం చేయడానికి రాజకీయంగా చంద్రబాబు ఆధ్వర్యంలో అందరూ కలవాల, విపక్షాల ఓట్లే చీలకూడదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలందరూ కూడా జగన్ పక్షాన నిలబడినారనేటువంటిది ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. అందుకనే విశేషమైనటువంటి స్పందన ఈ సామాజిక సాధికార బస్సు యాత్రకి వస్తూ ఉంది. వేల సంఖ్యలో ప్రజలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సంక్షేమ పథకాల్లో మేజర్ షేర్ సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందు దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా డీబీటీ ద్వారా వారి ఖాతాలను జమ అవుతాం. అంటే గతంలో ఇట్లాంటి సిస్టమ్ లేదు. జగన్ గారు వచ్చిన తర్వాత సామాజిక న్యాయంలో ఇదంతా భాగంగా జరుగుతుందంటారు. నిజంగానే ఈరోజు మనం నిన్నటి వరకు పెన్షన్లు పంచుతూ ఉంటే చూస్తూ ఉన్నాం. పెన్షన్స్ ఈరోజు ఒకప్పుడు 39 లక్షల మంది పంపితే ఈరోజు 66.5 లక్షల మందికి నెలకు ఆ రోజు 400 కోట్లు పంచితే ఈరోజు 2,000 కోట్ల రూపాయలు పంచుతున్నాం. ఇవన్నీ కూడా సింహభాగం వెనుకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళకి, నిస్సహాయాలకి, వీళ్ళందరికీ అందుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం రానున్న రోజులు కూడా కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని చాలా స్పష్టంగా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శ్రీనివాసతో శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.